హలో అండి అందరికీ ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మోని అఫీషియల్. నిన్న వైకుంఠ ఏకాదశి కదా, నేనైతే ఇంటి దగ్గర పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్దామని చెప్పి బయలుదేరిపోయాను. ఇప్పటి వరకు వెళ్ళడానికి టైం సరిపోలేదు, కానీ ఎందుకో ఉపవాసం ఉన్నాను కదా ఉదయం నుండి అని చెప్పేసి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని బయలుదేరిపోయాము. గుడికి వెళ్ళిన వెంటనే స్వామివారి గుడి చాలా అందంగా అలంకరించారు. అలంకారం చూసిన తర్వాత మనసు పూర్తిగా నిండిపోయింది. మేము తగరపోల్స్లో ఉంటున్నాం కదా, భీమిలి బీచ్ దగ్గర ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ప్రతి శనివారం స్వామివారిని ఇక్కడ చాలా ప్రత్యేకంగా అలంకరించి పూజలు చాలా బాగా చేస్తారు. నిన్న వైకుంఠ ఏకాదశి అవ్వడం చేత ఇంకా అలంకారం ఎక్కువగా చేశారు. గుడిలోనికి వెళ్ళడమే ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాము. తర్వాత స్వామివారిని అమ్మవారిని వేరేగా ఉంచి స్వామివారికి అలంకారం చేశారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఎప్పుడు అలంకరించి మూల విరాట్టం దర్శనం చేసుకున్నాము. సాయంత్రం అవడం చేత కొంచెం రద్దీగానే అనిపించింది నాకైతేను. ఇదిగోండి స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. మీరు కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. అసలు నేనైతే గుడికి వెళ్ళలేను అనుకున్నాను. స్వామివారు నాకు ఈరోజు ఆయన దర్శన భాగ్యం ఇవ్వరేమో అనుకున్నాను. సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాను కదా, దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నాను. ఉదయం నుండి వీలు కుదరలేదు, ఇప్పుడు కూడా వీలు కుదరదేమో అనుకున్నాను. కానీ స్వామి నాకు అవకాశం ఇచ్చారు. అప్పటికప్పుడే మా వారు ఊరు నుండి వచ్చి నన్ను గుడికి తీసుకొని వెళ్ళారు. నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. స్వామివారి గుడికి వెళ్ళి ఒక దీపం వెలిగించడం అంటే చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇంటిలో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా గుడికి వెళ్ళి ఒక్క దీపం వెలిగిస్తే చాలు, ఆ తృప్తి వేరేగా ఉంటుంది. దీపం వెలిగించిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే ఒక పెద్ద విజయాన్ని సాధించినంత సంతోషంగా అనిపిస్తుంది. నేను స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బయట కంఠస్తంభం దగ్గర కూర్చొని దీపాలు వెలిగించుకొని గోవిందనామాలు చదువుకున్నాను. అలా ఒక అరగంట వరకు చదువుకున్నాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అలా గోవిందనామాలు కాసేపు చదువుకొని అలా గుడి ప్రాంగణంలోనే కాసేపు అలా కూర్చొని తర్వాత అమ్మవారి దర్శనం టైం అయిందని బయలుదేరిపోయాము. అమ్మవారి గుడి దగ్గర కొంచెం టైం తక్కువగానే ఉంది, అందుచేత అమ్మవారి దర్శనం చాలా తొందరగానే అయిపోయింది. అలా స్వామివారి అమ్మవారి దర్శనాలు వైకుంఠ ఏకాదశి రోజు చేసుకోవటం, అలాగే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత బయట ప్రసాదాలు పెడుతుంటే ప్రసాదాన్ని తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. అంతేనండి ఈ వీడియో నచ్చితే ఒకసారి మీరు కూడా స్వామివారిని ఈ వీడియో రూపంలో దర్శనం చేసుకోండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓం నమో నారాయణాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.